ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. కృష్ణానది ఉరకలేస్తోంది. ఇక ఇవే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవం స్తంభించిపోయింది. పలు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ప్రజెంట్ గా మనం దుందుబి వాగు వద్ద ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఊక చెట్టు వాగు, పెద్ద వాగు, దుందుబి వాగు ఉగ్ర రూపం దాల్చాయి. విజువల్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా వరద ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దుందుబి వాగు పరివాహక ప్రాంతంలో ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఊక చెట్టు, పెద్ద వాగు పరిసర ప్రాంతాల్లో ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే కంటిన్యూగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల కూడా రాకపోకలకు అంతరం ఏర్పడింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి. అలాగే చెక్ డ్యాములు కూడా మత్తడి దూకుతున్న పరిస్థితి. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి గారు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అత్యవసర పరిస్థితి ఉంటే 100 కు డయల్ చేయాలని చెప్పి ఆమె సూచించారు. సో ప్రజెంట్ గా అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోనే పెద్ద ఎత్తున వరదలు, వాగులు, వంకలు పొంగి పొరుతున్న సిచ్యువేషన్. మరోవైపు జలాశయాలు కూడా నిండుకుండలా మారిపోయాయి. జూరాల ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు అలాగే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రజెంట్ గా జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఎగువ జూరాలలో కూడా ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. సో మరోవైపు కోయిలసాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తివేశారు. మరోవైపు సరళ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన గేట్లు ఎత్తివేశారు. చాలా చోట్ల కూడా ప్రాజెక్టు సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులంతా కూడా అప్రమత్తం అవుతూ అక్కడ వరదను సమీక్షిస్తూ గేట్లు కూడా ఎత్తివేస్తున్న సిచ్యువేషన్. సో ప్రజెంట్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలతో పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పంటలు చేతికొచ్చే సమయంలో ఇప్పుడు ఈ వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే అధికారులు ఎక్కడైతే జనజీవనం స్తంభించిందో ఆ ప్రాంతాలకు వెళ్లడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అలాగే రోడ్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ రోడ్లను కూడా మరమ్మతులు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఇంకా ఈ వర్షం ఎఫెక్ట్ అయితే కంటిన్యూగా కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మహబూబ్ నగర్ జిల్లాలో 37.3 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఎక్కువగా అన్వాడ మండలంలోనే వర్షపాతం నమోదైనట్లు మనకు తెలుస్తుంది. సో ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే పరివాహక ప్రాంతాలు ఏదైతే వాగుల గుండా ఎవరు కూడా వెళ్ళకూడదు, అలాగే నది పరివాహక ప్రాంతంలో కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. మరోవైపు రైతులు ఒకటే కోరుతున్నారు, ఎక్కడైతే దెబ్బతినే పంటలను కూడా అధికారులు పరిశీలించారు, ఖచ్చితంగా తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఈ రెయిన్ ఎఫెక్ట్ మాత్రం ఈ సెప్టెంబర్ మాసం ఇప్పుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఈ రకంగా వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కలెక్టర్ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు కలగకుండా అయితే రెయిన్ ఎఫెక్ట్ ద్వారా కూడా వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులు కూడా జిల్లా స్థాయికి సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, అలాగే ఎస్పీలు కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. కెమెరామెన్ రాజేష్ తో గురుప్రసాద్, మహాన్యూస్, మహబూబ్ నగర్ నుంచి. ప్రకాశం బరాజ్ కి వరద